మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఒక సివిల్ ఇంజనీర్. 2010లోనే ఆయన జీతం ₹1,00,000. భార్య పిల్లలతో చాలా సంతోషంగా సాగుతున్నటువంటి ఆ జీవితంలో ఒక్కసారిగా కుదుపు, జీవితం తల్లకిందులైపోయింది. మీ పనులు మీరు చేసుకోగలుగుతారు? కష్టంగా ఉండదు సార్, ఏ పని చేయలేం. 2 కాళ్ళు 2 చేతులు. అదే మీరు అక్కడ నిలబడ్డప్పుడు చూశాను. ఈ చేతితో అన్నం తినాలన్నా తినలేము. ఈ కాలు ఎప్పుడు షేక్ అవుతూనే ఉండొద్ది, చెయ్యి షేక్ అవుద్ది. చనిపోవాలన్న ఆలోచన వచ్చింది. లేదు, అలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు బాబు ఉన్నాడు, ఆ బాబు భవిష్యత్తు ఇప్పుడు మీరే చూసుకోవాలి. జీవితం అసలు ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో చెప్పలేము. చూడండి, అప్పటి వరకు మీరు చాలా సంతోషంగా సివిల్ ఇంజనీర్, మీరు లైఫ్ హ్యాపీగా ఉంటున్న టైంలో ఒక్కసారిగా మీ మిస్సెస్కి 2 కిడ్నీలు పాడైపోవడం, చనిపోవడం. మా మిస్సెస్కి కిడ్నీ 2 ఫెయిల్యూర్ అయిన తర్వాత 6 years నరకం పడ్డాను సార్. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అతను సివిల్ ఇంజనీర్ అయ్యింది, తర్వాత భార్య చనిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అతను కూడా పార్కిన్సన్ వ్యాధి వచ్చి తన పని కూడా తాను చేసుకోవాలనేటువంటి ఒక దీన స్థితిలో ఉండిపోయాడు. చాలా బాధ కలిగింది సుమన్ టీవీ గేట్ దగ్గర ఈరోజు ఉదయం ఇతను చూసిన తర్వాత. సో డెఫినెట్గా దాతలు ఎవరైనా సరే అతనికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆదుకోండి దయచేసి. అతని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నేను డిస్ప్లే చేస్తాను. మీ పేరు చిరంజీవి అన్నారు కదా, ఆ చిరంజీవి పేరుతో ఆ అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్లు కానీ నేను పెడతాను. దయచేసి అతనికి ఎంతో కొంత మీకు తోచిన సాయం మీరు చేసి తన పని తాను చేసుకునే స్థాయిలో ఆరోగ్యంగా ఉండేందుకు మనం కూడా ఎంతో కొంత సాయం చేద్దాం. ఈరోజు నేను ఉదయం ఆఫీస్కి వస్తున్న క్రమంలో సుమన్ టీవీ ఆఫీస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని గురించి నేను చెప్పేది. ఒక ఫైల్ పట్టుకొని ఉన్నాడు, వణుకుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఏమైంది అంటే, నాకు సాయం కావాలి, పార్కిన్స్ అనే ఒక వ్యాధితో బాధపడతా ఉన్నాను అని చెప్పి తన స్టోరీ చెప్పాడు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. వెంటనే స్టూడియోకి తీసుకొచ్చాను. అతను నా ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏంటి అతని సమస్య మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ హెల్ప్ చేసింది, చాలా వీడియోలు నేను చూస్తున్నాను. దయచేసి నాకు కూడా ఏదైనా సాయం చేయండి అని చెప్పి గేట్ దగ్గర అతను ప్రాధేయపడుతూ నిలబడ్డాడు. నమస్తే. నమస్తే సార్, వల్లి గారు. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు చిరంజీవి అండి. నేను సివిల్ ఇంజనీరు 2010లోనే పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చాను. సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. మహారాష్ట్రలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను జాబ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు నా లైఫ్ హ్యాపీగా ఉంది. ఒక 3 years తర్వాత మా ఆవిడకి కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోవడంతో పెళ్ళైన ఎన్ని రోజులకి? పెళ్ళైన 3 yearsకి సార్. 3 yearsకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన 3 years వరకు మేము ఆగాము. తర్వాత 3 years తర్వాత మా మిస్సెస్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవడంతో ఒక 6 years డయాలసిస్ చేయించానండి. బాగా సంపాదించుకున్నాను, ఫ్లాట్లు కొన్నాను. కిడ్నీలు 2 ఫెయిల్ అవ్వడంతో తనకి డయాలసిస్ చేయిస్తూ ఉండేవాడిని వీక్లీ 2 తనకి దరిదాపుగా 40 lakhs వరకు పెట్టానండి. మంత్లీ ఒక 60,000 మా మిస్సెస్కే పెట్టేవాడిని వచ్చిన సంపాదనలో. అలాగా నాకంటూ చేస్తూనే సోషల్ యాక్టివిటీస్ చేసేవాడిని. నాకు వచ్చిన శాలరీలో కొంత అమౌంట్ తీసి. ఓకే, అప్పట్లో బాగుండేది లైఫ్. ఒక్కసారిగా 2010 నుంచి కూడా నేను అన్నదానం చేస్తూ ఉండేవాడిని అండి. నాకు వచ్చిన శాలరీలో ఒక 3 years అయితే హ్యాపీగా ఉన్నాం. 3 years తర్వాత మా మిస్సెస్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం వల్ల తనని ఇంకా చూసుకోవడం, తనలో ఉండిపోవడం సరిపోయింది. తను చనిపోయిన 2021లో తను చనిపోయిందండి. చనిపోవడంతో ఒక్కసారిగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒక 2 times యాక్సిడెంట్ అయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల బ్రెయిన్లో ఉండే డోపమైన్ లోపం వల్ల ఈ పార్కిన్సన్ అనే వ్యాధి నాకు వచ్చింది సార్. ఓకే, అది రావడంతో ఇంక వణుకుడు షేకు స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ అందరు నాకు హెల్ప్ చేశారు. నా కోలీగ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్
కొంతమంది నేను చేసిన అపార్ట్మెంట్స్లో వాళ్ళు అందరూ హెల్ప్ అంటే ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదే ఆలోచనలు ఉండిపోవడం వల్ల వచ్చిందన్నారా? ఆలోచన వల్ల వచ్చింది సార్. ఇది 1000 మెంబర్స్లో ఒకరికి వచ్చిందంటండి. డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యానండి. దీనికి అంటే బాగా మీరు షేక్ అయిపోతా ఉన్నారు, చెయ్యి అంతా వణికిపోతుంది, బాడీ ఒక సైడ్ అంతా వణికిపోతుంది. నా పని కూడా నేను చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసాను సార్. కొంతవరకు ఒక 2021లో వచ్చింది. 21 తర్వాత ఒక 3 ఇయర్స్ అలాగే నెట్టుకొచ్చాను. ఈ వన్ ఇయర్లో 24లో బాగా ఎక్కువైపోయిందండి. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అంటే పడి మీకు ఎలా తెలిసింది ఆ లక్షణాలు? ఎట్లా ఫస్ట్ మీకు అర్థమైంది? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను. అంటే మీకు ఏమనిపించింది డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ముందంటే లైట్గా షేక్ అవుతుంది అది. ఏ సైడ్? రైట్ సైడ్. ఓకే. రైట్ సైడ్ కొంచెం లైట్గా షేక్ అవుతుంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి కలిసాను సార్. న్యూరాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే పార్కిన్సన్ అనే వ్యాధి వచ్చింది నీకు, దానివల్ల ఇంక ఇది వ్యాధి తగ్గదు, ఇంక లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడుకోవడమే అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఎక్కడ చూపించారు? గుంటూరు సార్. గుంటూరు. మీది ప్రాపర్ ఎక్కడ? మీది ప్రాపర్ తెనాలి సార్. మాది తెనాలి. ఓకే. తెనాలిలో ఉంటున్నాం. తెనాలి ప్రాపరు. అలా చూపించడం వల్ల ఆయుర్వేదంలో ఉందని తెలిసింది. ఇప్పుడు మనశ్శాంతి ఆయుర్వేద వైద్యశాలలో ఉందని తెలిసింది. దానికోసం సుమన్ టీవీ దగ్గర చాలామందికి హెల్ప్ చేశారు. వీడియోలు చూసి మీరు వచ్చారు? వీడియోలు చూసి వచ్చాను. ఇప్పుడు ఎవరుంటారు మీ ఇంట్లో ప్రస్తుతం? మా అమ్మగారు, మా బాబు అండి. మా అమ్మగారికి వచ్చేసి 65 సంవత్సరాలు. ఆమె ఏం వర్క్ చేయలేదు. తర్వాత బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, తను కూడా ఏం చేయలేడు. ఇంకా మా అమ్మగారి మీద ఆధారపడి ఆ పెన్షన్తో వచ్చింది ఇల్లు రైస్ గడుపుకుంటూ ఉన్నాం. అన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు సహాయంతో. ఇప్పుడైనా కోలుకొని సుమన్ టీవీ వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తున్నారని నేను ఆ వీడియోస్ చూసి ఇక్కడికి రావడం జరిగింది సార్. అది మీ మిసెస్ వాళ్ళ తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ? లేదు సార్, అప్పుడే నాకు మ్యారేజ్ అయిన కొన్ని రోజుల తర్వాత వచ్చారు. కానీ మాకు అటువైపు నుంచి ఏం సహాయం ఏం లేదండి. అటువైపు నుంచి సహాయం ఏం లేదు, ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి అటువైపు నుంచి సాయం లేదు. దానివల్ల ఇప్పుడు బాబుని కూడా మేమే చూసుకుంటున్నాం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. ఓకే. అదే ఈ సుమన్ టీవీ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ జరిగితే ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఆయుర్వేదంలో పూర్తిగా చికిత్స తగ్గిపోతుందని చెప్పారా? అది చెప్పారు సార్. నేను ఫోన్ చేశాను వాళ్ళకి, మనశాంతి ఆయుర్వేదం వాళ్ళకి ఫోన్ చేస్తే 6 lakhs 7 lakhs వరకు అవుతాయి, 6-7 లక్షలు అవుతాయి, 6-7 లక్షలు అవుతాయి, పూర్తిగా క్యూర్ అయి కూర్చుంటావు అని చెప్పేసి చెప్పారు. మన సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. ఆ ఇంటర్వ్యూ తీసుకోవడంతో అది చూసి నేను ఫోన్ చేశాను. అది ఈ పార్కిన్సన్ ఏంటంటే కాళ్ళు చేతులు షేక్ అయిపోయి స్ట్రక్ అయిపోతాయి సార్. ఇలా స్ట్రక్ అయిపోతే ఇంకా ఏ పని చేయలేం. 2 కాళ్ళు 2 చేతులు నడవాలన్నా ఊగుతూ నడవాలి. అదే మీరు అక్కడ నిలబడ్డప్పుడు చూశాను, పూర్తిగా ఇట్లా వంగిపోయినట్టు కూడా. ఏమన్నా బ్యాక్ కూడా ప్రాబ్లం ఎఫెక్ట్ అయిందా? ఇది పార్కిన్సన్కి ఇలాగ అయిపోద్దండి సార్. ఇది వంకుడు, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి నాది. ఇలాగే ఉండిపోవాలి. మొన్నటి వరకు కొంచెం ట్యాబ్లెట్స్ అయ్యి వాడడం వల్ల కంట్రోల్గా ఉంది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ అయ్యి లేకపోబట్టి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ చేత్తో అన్నం తినాలన్నా తినలేను. ఈ కాలు ఎప్పుడు షేక్ అవుతూనే ఉండొద్ది, చెయ్యి షేక్ అవుద్ది, బాడీ మొత్తం షేక్ అవుద్ది సార్. ఇప్పుడు ఎట్లా మరి మీ పనులు మీరు చేసుకోగలుగుతారు? కష్టంగా ఉండొద్ది సార్, కష్టంగా ఉండొద్ది, చాలా కష్టంగా ఉండొద్ది. ఏడుపు వచ్చేస్తుంది, చనిపోవాలన్న ఆలోచన వచ్చింది. లేదు, అలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు బాబు ఉన్నాడు, ఆ బాబు భవిష్యత్తు ఇప్పుడు మీరే చూసుకోవాలి. దానివల్ల చాలా సఫర్ అవుతున్నానండి. ఒక్కోసారి అన్నం తినలేక ఏడుపు వచ్చేస్తుంది, ఈ చెయ్యి ఇలా ఉంటుంది. ఇదిగోండి అదే అర్థమైంది. ఈ షేకింగ్ 2 చేతులు షేకింగ్, బాడీ షేకింగ్, తల స్నేకింగ్, కాళ్ళు షేకింగ్, నడవలేము. ఎదుటి వాళ్ళనే మాటలు తట్టుకోలేము. ఎరా మందు దాగా వచ్చావా అంటారు కొంతమంది. ఏంట్రా ఎందుకు అంత దాగా అంటారు. ఆ మాటలు తట్టుకోలేము. వాళ్ళకి తెలియదు నాకు ఇలాంటి భయంకరమైన వ్యాధి ఉంది, దీనికి చికిత్స లేదని తెలియదు వాళ్ళకి. కానీ ఆయుర్వేదంలో ఉందని నాకు తెలుసు. డబ్బు లేదు. వాళ్ళు అనే మాటలకి చాలా బాధ అనిపించింది సార్. ఒకరోజు ఇంట్లో మీ అమ్మగారు ఒకళ్ళే ఉంటున్నారు కదా? మా అమ్మగారు ఒకళ్ళే ఉంటున్నారండి.
మా అమ్మగారు చూసుకుంటారు, బాబు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అసలు జీవితం అసలు ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో చెప్పలేను చూడండి. అప్పటి వరకు మీరు చాలా సంతోషంగా సివిల్ ఇంజనీర్, మీరు లైఫ్ హ్యాపీగా ఉంటున్న టైంలో ఒక్కసారిగా మీ మిస్సెస్కి 2 కిడ్నీలు పాడైపోవడం, చనిపోవడం, మళ్ళీ మీకు ఈ సమస్య రావటం. మా మిస్సెస్కి కిడ్నీ 2 ఫెయిల్యూర్ అయిన తర్వాత 6 years నరకం పడ్డాను సార్. తన్ని వీక్లీ 2 తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. జాబ్ చేసుకుంటూనే 4 hours హాస్పిటల్లో బెడ్ మీద ఉండాలి. అది చూసి నరకం. ఆ నరకం తర్వాత నాకు ఈ నరకం వచ్చింది. వీక్లీ 2 తీసుకెళ్ళాలి, 4 hours కూర్చోవాలి నేను. 4 hours బెడ్ మీద తను ఉండదు. మీ మిస్సెస్కి ట్రీట్మెంట్ అప్పుడు ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను సార్. అలాగ నా జీవితం నడుస్తుంది. కొన్ని రోజుల వరకు అనాథలకి అన్నదానం చేశాను. ఇప్పటికీ నా లైఫ్ అంబిషన్, నా సుమన్ టీవీ తరపున నాకేదన్నా ఆరోగ్యం బాగుపడి నేను ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుంటే మళ్ళీ జీవితాంతం అనాథలకు అన్నదానం చేస్తూ ఒక 20-30 మెంబర్స్ నన్ను నా ద్వారా హెల్ప్ చేసి వాళ్ళకి జీవితం ఇవ్వాలి అనే నా అంబిషన్తో నేను ఇక్కడికి వచ్చాను సార్, సుమన్ టీవీ దగ్గరికి. సుమన్ టీవీ ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మీరు మళ్ళీ హ్యాపీగా పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి నాకు కూడా నమ్మకం కనిపిస్తుంది. ఎందుకంటే సార్ డెఫినెట్గా ఆయుర్వేదంలో చికిత్స ఉందన్నారు, ఇంకా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అలోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అది క్రమక్రమంగా మీరు మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇవాళ రోజున ఈ ఒక ట్యాబ్లెట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలోకి వచ్చాను సార్. ఇంట్లో జరగక అమ్మ పెన్షన్, నాకు పెన్షన్ లేదు. పెన్షన్ పెట్టుకుందామంటే ఇప్పుడు 3 times వెళ్ళినా కానీ నాకు స్లాట్ బుక్ అవ్వట్లేదు, మీకు రాదు పెన్షన్ అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఇప్పుడు పెన్షన్ రావట్లేదా మీకు? రావట్లేదండి. ఎందుకు? ఆ సదరన్ స్లాట్ బుక్ చేయమన్నారు, అది బుక్ చేయడానికి రావట్లేదు. అప్పుడన్నా కొంచెం వేరే ఇంటింటికి తిరిగి పెన్షన్స్ రాసుకుండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఎవరు ఎలా ఉన్నా కానీ జరగట్లా. 3 times వెళ్ళాను సార్. ఎక్కడికి? సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడం కోసం వెళ్ళాను, అది బుక్ అవ్వట్లేదు. డైరెక్ట్గా వెళ్దామంటే డైరెక్ట్గా అవ్వదు అంటున్నారు. ఇప్పుడు మీకు అంతా తెనాల్లోనే ఉంది కదా మీ అడ్రస్ ప్రూఫ్లు? అన్నీ తెనాల్లోనే ఉన్నాయి సార్. ఓకే, అక్కడ ఒకసారి మీ ఏరియాలో వాళ్ళు అధికారులు ఉంటారు కదా, ఒకసారి సుమన్ టీవీ తరఫున నేను మాట్లాడతానులేండి. నేను మాట్లాడతాను, మీకు పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం ఇస్తుంది, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇస్తుంది కదా. ఇస్తుంది సార్. అది ఎప్పుడు వెళ్ళినా కానీ లేవు అంటున్నారు. లేదంటే సదరన్లో బుక్ చేసుకోండి అంటున్నారు. సదరన్లో స్లాట్ బుక్ అవ్వట్లేదు. ఓకే, మా సుమన్ టీవీ ప్రతినిధిగా నేను చెప్తాను, మీకు పెన్షన్ వచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. డెఫినెట్గా మాట్లాడదాం. నిజంగా చాలా బాధాకరం, ఎందుకంటే అతను సివిల్ ఇంజనీర్ అయ్యింది, తర్వాత భార్య చనిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అతను కూడా పార్కిన్సన్ వ్యాధి వచ్చి తన పని కూడా తాను చేసుకోలేనటువంటి ఒక దీన స్థితిలో ఉండిపోయాడు. చాలా బాధ కలిగింది సుమన్ టీవీ గేట్ దగ్గర ఈరోజు ఉదయం ఇతన్ని చూసిన తర్వాత. సో డెఫినెట్గా దాతలు ఎవరైనా సరే అతనికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆదుకోండి దయచేసి. డెఫినెట్గా మీకు ఈ వీడియో పబ్లిష్ అయినప్పుడు అతని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నేను డిస్ప్లే చేస్తాను. మీ పేరు చిరంజీవి అన్నారు కదా, ఆ చిరంజీవి పేరుతో ఆ అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్లు కానీ నేను పెడతాను. దయచేసి అతనికి ఎంతో కొంత మీకు తోచిన సాయం మీరు చేసి అతను మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తన పని తాను చేసుకునే స్థాయిలో ఆరోగ్యంగా ఉండేందుకు మనం కూడా ఎంతో కొంత సాయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.